దేవి అని ఇచ్చిన ఐడియాతో మనీష మిత్ర దగ్గర మార్కులు కొట్టేద్దామన్న ఉద్దేశంతో, ప్లీజ్ మిత్ర, దయచేసి ఈ పెళ్లి రోజుని కాదనకు. నీ మనసులో నా మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు, కానీ మన వల్ల లక్ష్మి ఎందుకు బాధపడాలి? అందుకే ఈ పెళ్లి రోజు జరుపుకో ప్లీజ్, నీకు దండం పెడతాను అని చెప్పి మనీష మిత్రని పెళ్లి రోజు జరుపుకోవడానికి ఒప్పిస్తుంది. ఆ తర్వాత రెడీ అవుతున్న లక్ష్మి దగ్గరికి వచ్చి, మనీష, మిత్ర నేను చెప్పిన మాటల వల్లే పెళ్లి రోజు జరుపుకోవడానికి ఒప్పుకున్నాడు. నువ్వు ఈరోజు నీ పిల్లలతో కలిసి సంతోషంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నావంటే దానికి కారణం నేనే అని చెప్పి, నేను వేసిన భిక్ష అంటూ మనీష మాట్లాడుతూ ఉంటే, నీ మాటలకు అంత పవర్ ఉందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను ఒప్పించి ఉండకపోతే నువ్వేం చేసేదానివి? పిల్లల్ని అడ్డు పెట్టుకొని మిత్రని ఒప్పించేదానివి అంతే కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇంత చిన్న విషయానికి పిల్లల్ని అడ్డు పెట్టుకుంటానని ఎలా అనుకున్నావు మనీష? నేను మిత్ర గారిని ఒప్పించింది నిన్ను అడ్డం పెట్టుకొని. దేవి అని అత్తయ్య చెప్తే నువ్వు ఆ మాటలు గుడ్డిగా నమ్ముతావని నాకు తెలుసు. దేవి అని అత్తయ్య స్విచ్ అని, నువ్వు బల్బు అని, మా ఆయన ఈ ఫంక్షన్కి వెలుగని ముందే తెలుసు. అందుకే దేవి అని అత్తయ్యని రెచ్చగొట్టి నీ దగ్గరికి పంపించాను. నువ్వు అత్తయ్య మాటలు నమ్మి ఆయన్ని ఫంక్షన్కి ఒప్పించావు. నిన్నే నేను ఆయన్ని ఒప్పించడానికి ఒక పావులాగా వాడుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్పడంతో మనీష ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఇచ్చిన షాక్ ఎలా ఉంది మనీష అంటూ లక్ష్మి, మా పెళ్లి రోజున నీకు నేను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత దేవి అని అక్కడికి వచ్చి, ఈ ఫంక్షన్ నువ్వు పెట్టిన భిక్ష అని లక్ష్మిని ఆడుకున్నావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు మనీష మిమ్మల్ని చంపేయాలని ఉంది. అసలు ఇదంతా ఆ లక్ష్మి ప్లాన్ అట. మిమ్మల్ని రెచ్చగొట్టి నా దగ్గరికి పంపించి నా చేతనే మిత్రని ఫంక్షన్కి ఒప్పించేలాగా చేసింది. ఇంకెప్పుడు కూడా నాకు ఎటువంటి సలహాలు ఇవ్వకండి అని చెప్పి మనీష దేవి అని మీద విరుచుకుపడుతుంది. ఆ తర్వాత లక్ష్మి మిత్ర ఇద్దరూ కలిసి సంతోషంగా పెళ్లి రోజు ఫంక్షన్ని జరుపుకుంటూ ఉంటారు. లక్కీ జూను ఇద్దరు కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటారు. వచ్చిన గెస్ట్లందరికీ కూడా వెల్కమ్ చెబుతూ మిత్ర లక్ష్మిలను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది ఎన్నో యానివర్సరీ అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే 8th యానివర్సరీ అని లక్ష్మి అంటుంది. ఇక అలా అన్ని క్వశ్చన్స్కి లక్ష్మి ఆన్సర్ చెప్తూ ఉంటే, ఏంటి మిత్రానందన్ గారు, మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయరేంటి? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని జున్ను అడుగుతూ ఉంటే, మాది అరేంజ్డ్ మ్యారేజ్, కానీ పెళ్లి తర్వాత లక్ష్మిని ప్రేమించడం మొదలుపెట్టాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రొమాంటిక్గా డాన్స్ చేస్తూ ఉంటే అది చూసిన మనీష ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఎక్కడున్నారు మీరంతా, వెంటనే బయలుదేరి మిత్ర ఇంటికి వచ్చేయండి అని చెప్పి తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడి నలుగురిలో మిత్ర పరువు తీయమని తన ఫ్రెండ్స్కి చెప్తుంది. దాంతో మనీష వాళ్ళ ఫ్రెండ్స్ కొద్దిసేపటికే బయలుదేరి మిత్ర ఇంటికి వస్తారు. ఇక మిత్ర కుటుంబంలో అందరూ కూడా డాన్సులు చేస్తూ సంతోషంగా ఉంటారు. జున్నులకి ఇద్దరు కూడా హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ అని చెప్పి కేక్ తెప్పించి కేక్ కట్ చేయమని మిత్రకి లక్ష్మికి చెబుతారు. వాళ్ళు ఆనందంగా కేక్ కట్ చేయబోతూ ఉంటే అప్పుడే మిత్ర ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి, మిత్ర నువ్వు మరీ ఇంతలా నటిస్తావని మేము అస్సలు అనుకోలేదు అని చెప్పి మిత్రని నిలదీసి గొడవ పడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు మనీష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.